హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అందరికీ హ్యాపీ సండే అండి. సండే కూడా అంతా అయిపోయినట్టుంది కదా. అందరూ సినిమాలు, గేమ్స్ అన్నీ ఆడుకుంటూ ఉండుంటారు. మా ఇంట్లో కూడా హడావిడి అయిపోయింది అండి. ఈరోజు గెస్ట్లు అందరూ వచ్చారు. వాళ్ళతో టైం అంతా స్పెండ్ చేసేసాను. సారీ, మిమ్మల్ని కలవలేకపోయాను లైవ్లో కూడా. చిల్డ్రన్స్ అండ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మొన్నటి వీడియో అండి, నేను ఫ్రైడే రోజు వీడియో ఇది. అదంతా క్లీన్ చేశానండి. అటు పక్క అంతా సక్యులెంట్స్ పెట్టున్నాను. అవంతా ఇదిగోండి నా తల పక్కన కనిపిస్తున్నాయి కదా, అవంతా తొట్టిల్లో వరుసగా పెట్టున్నాను ఫ్రెండ్స్. అవన్నీ బాగా పెరిగిపోయి ఒక షార్ట్ కూడా పెట్టాను చూడండి. ఇక్కడ నల్ల తొట్టిలో గుబురుగా వచ్చినాయి కదా, అలాగొస్తాయని పెడితే అటుపక్క లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి చూడండి, కాడలుగా మంచి బలంగా పెరిగాయండి. అవి మొత్తం ఇటు సైడ్ అంతా మొక్కలే అయిపోయినాయి. అవంతా రాలిపడి మళ్ళా మొక్కలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదే మొక్క పేరైతే మనోళ్ళు చూసిన వాళ్ళు, మన పిల్లలు, మన ఫ్రెండ్స్ షార్ట్స్లో పెట్టారు కానీ మర్చిపోతున్నాను నేను. ఇదిగోండి అవన్నీ కట్ చేస్తున్నాను, అదిగోండి తీసేస్తున్నాను. ఇదంతా శుభ్రం చేస్తున్నానండి. ఫ్రైడే అంతా ఫుల్ వర్క్ అయిపోయింది. నేనయ్యే పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వర్క్ అంతా కూడా ఖాళీగా ఉంటే మనసు పరిపరి విధాలా వెళ్ళిపోతూ ఉంది. ఏదో ఒక రకాల సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నట్టుంది మైండ్. అందుకని వీటన్నింటినీ సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అదిగోండి ఫ్రెండ్స్, అవన్నీ కట్టర్ తీసుకొని, గార్డెన్ కట్టర్ ఉంటుంది కదా, అది తీసుకొని కట్ చేసేస్తున్నాను. ఇంక ఇవన్నీ తీసేస్తే కానీ నీట్గా కనిపించదు గార్డెన్ అని అనిపించింది. అదిగోండి చూసారా ఎంతెంత పొడవు పెరిగినాయంటే ఇవి. అదే నాకైతే అనిపించింది. తామర పూలు తొట్టి పెట్టి తామర పూలు గింజలు వేసాను ఫ్రెండ్స్. అవన్నీ మొలకలు వచ్చి ఆకులు కూడా వచ్చాయి. ఇలాగ ఇంత పొడవుగా పెరిగి పూలు పూస్తాయని ఎంతో ఆశపడ్డాను నేను. అదైతే నేను సక్సెస్ కాలేకపోయాను ఫ్రెండ్స్, తామర పూలదైతే. అవి అలాగే ఎందుకో మరి ఆకులతో కూడా ఎండిపోయినాయి. అందులో కోతులు వచ్చి లాగేసాయి ఫ్రెండ్స్. ఒక 2-3 ఆకులు వచ్చి కొమ్మలు బాగా పెరిగాయి. తొట్టి అంతా నల్ల తొట్టి పెట్టాను. ఈ కోతులు ఉంటాయి చూసారా, అవన్నీ లాగి నీళ్ళంతా ఉలకబోసేసి గందరగోళం చేసాయి. నాకు భలే బాధ వేసింది. ఇంకేం చేయలేం కదా వాటిని, అవి కూడా మూగజీవాలు. వాటికి నీళ్ళ దాహం వేసిందో ఏమో అలాగ చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకేం చేయలేక వదిలేసాను, దాన్ని తీసి పక్కన పెట్టేశాను. అది లాస్ట్ ఇయర్ జరిగింది. ఈ ఇయర్ చెప్తున్నాను మీకు. ఇదిగోండి అదంతా క్లీన్ చేసుకుంటూ టైమే తెలియలేదు ఫ్రెండ్స్ నాకు. ఆ రోజైతే కొంచెం ఇబ్బందే శరీరానికి. కొంచెం ఏంటి, బాగా ఇబ్బందే. అంటే సయాటికా ప్రాబ్లం, వెన్నెముక ప్రాబ్లం ఉంది కదా, ఇలాగ వంగి చేసే పనులు చేయకూడదు అంటారు డాక్టరు. కానీ నాకైతే చాలా రోజులు బట్టి అలాగే ఎక్కడక్కడ పడేస్తున్నాను చూడండి. ఎటు సైడ్ నుంచి వచ్చాయి అవన్నీ కొమ్మలుగా మొత్తము తొట్టిల్లో అంతా పడి ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుపోయి, మనం గుచ్చాల్సిన అవసరం లేదండి. మట్టి తగులుతూ నీళ్లు పడుతూ ఉన్నామంటే చాలు తొట్టిల్లో బాగా పెరిగిపోతున్నాయి ఇవి సక్యులెంట్స్. కానీ ఇదొక్కటి ఒక దగ్గర ఒక 20 రకాలు తెప్పిస్తే ఇదొక్కటే బ్రతికింది ఫ్రెండ్స్. మిగతా అన్నీ పోయినాయి. మంచి వెరైటీస్ అన్నీ తెప్పించారు పిల్లలు. అన్నీ పోయి ఇదొక్కటి మిగిలింది. కానీ వీటిని పడేయాలంటే మనసు ఒప్పలేదు. అయినా తప్పదు కదా. ఆ గార్డెన్ మన టెర్రస్ పైన అంతా గందరగోళంగా అయిపోయిందని అన్నీ తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఆ కట్టర్తో కట్ చేసేసాను అన్నీ. చాలా వరకు గార్డెన్ అంతా శుభ్రం అయిపోయింది ఫ్రెండ్స్. గార్డెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళకుండే పనుల కారణంగా వాటన్నింటినీ విడిచిపెట్టేస్తూ ఉంటారు. అంటే ఇష్టమైన పనులు కొన్ని వదులుకుంటూ ఉంటారు. ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్. అన్నీ చేయాలంటే లైఫ్లో అన్నీ కుదరదు కదా. ఆ సమయం వచ్చినప్పుడే ఆ పని చేయగలుగుతాము. ఒక్కొక్క స్టేజీ ఉండాలేమో మరి అనిపిస్తూ ఉంటుంది నాకు. చిన్నపిల్లల నుంచి గార్డెన్ పెంచే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆ సబ్జెక్ట్